ఋగ్వేద శతకము మంత్రపఠనం. ఋగ్వేదం 10వ మండలం 156వ సూక్తం 2వ మంత్రం. ఓం యయాగాకరామహే సేనయాగ్నే తవోచ్యతాం నో హిన్వమఘతత్తయే. మంత్రం దాని పదార్థం: అగ్నే ప్రకాశ స్వరూప పరమేశ్వర, యయ ఏ సేనయ ఏ సేనచే మరియు యయ ఏ తవ నీ యొక్క ఉత్య రక్షణ శక్తి జ్ఞానశక్తిచే మేము గాహ భూములను వాణులను ఆకారమహే పొందెదము. తాం ఆ సేనను అలాగే జ్ఞానశక్తిని నహ మమ్ము మఘత్తయే ఐశ్వర్య ప్రాప్తి కొరకు మాకు ప్రేరేపించుము. ఇది మంత్రం యొక్క పదార్థము. దీని యొక్క భావార్థము: బుద్ధిబలము భుజబలము వలన సఫలత చేకూరును, విజయము లభించును. కావున ఈ రెండింటినీ పెంపొందించుకున్న శ్రేయస్కరము అని పరమాత్మ మానవులకు ఉపదేశ సందేశాన్ని ఇస్తున్నారు. ఈ మంత్రంలో కేవలం బుద్ధిబలం ఉంటే సరిపోదు, అలాగే కేవలం భుజబలం వలన కూడా మనం సఫలత పొందలేము. కార్యాలు చేయాలంటే దానికి బలం కావాలి, శారీరక బలం కావాలి. ఆ చేసే కార్యాలు శ్రేష్టతమ కార్యాలు అయి ఉండాలంటే బుద్ధిని కూడా ఉపయోగించాలి. అప్పుడే పరమాత్మ మనకి విజయాన్ని ప్రాప్తింపజేస్తారు. ఈ రెండింటినీ పెంచుకోవటం మానవులందరికీ శ్రేయస్కరము. ఇందులో ఐశ్వర్యము మఘత్తయే అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే అది పరమాత్మ ఆయన యొక్క జ్ఞానం ఏదైతే ఉందో, ఆ వేదవాణి ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క శక్తియే అసలైనట్టు ఐశ్వర్యం. ఆ ఐశ్వర్య ప్రాప్తి అంటే ఆ పరమాత్మని ప్రాప్తింపు చేసుకున్నట్లే. పరమాత్మ అంటేనే జ్ఞాన సత్తా. ఆ యొక్క జ్ఞానంతో ఆయన్ని ప్రాప్తింపు చేసుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. దానికి పరమాత్మని మమ్ము ఆ జ్ఞానం వైపు ప్రేరేపించుము. ఆ రక్షణతో, ఆ జ్ఞాన రక్షణతో మేము సమస్త ఐశ్వర్యాలను పొందుతాము. నీ వాణితో మేము ఆత్మ ఉన్నతి పొందుతాము అనేది ఈ మంత్రం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఓం